తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ప్రజల కోసమే పనిచేస్తానని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంత్రి పరిశీలించారు. తాను భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో 565 జాతీయ రహదారి పనుల 373 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసినట్లు మంత్రి వెంకటరెడ్డి వివరించారు. నల్లగొండలో పెండింగ్లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేస్తారని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా మీ అందరికి తెలుసు, ఈ నేషనల్ హైవే కూడా నేను భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు నగరకల్ నుంచి సాగర్ పోయే నేషనల్ హైవే 565 రోడ్డు జీవీఆర్ అనే కంపెనీ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ తో టేకప్ చేసి 2016లో ఆ వర్క్ వదిలిపెట్టిన తర్వాత నేను ఎంపీ అయిన 6 నెలల లోపే గడ్కరీ గారు వెంటబడి 373 కోట్లతో శాంక్షన్ చేపించి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పానగల్ దగ్గర ఇక్కడ క్రాసింగ్ ఉన్నది కాబట్టి పానగల్ గ్రామంలో వెయిటింగ్ చేస్తూ ఇక్కడ ఫ్లైఓవర్ కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ అప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు దాన్ని తప్పుదో పట్టించి ఇక్కడ డ్రైనేజ్ పైప్ లైన్ తీసేది ఉండే. తీయకుంటే ఏమైందంటే ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ గానీ ఇక్కడ నుంచి పోయే మన డ్రైనేజ్ వాటర్ గానీ శేషమ్మగూడ ప్లాంట్ లకు పోవాలి. పోదానికి వీలు లేకుండా మొత్తం కూడా తొందరగా హడావుడి చేసి ఆఫీసర్లను బెదిరించి ఆ రోజు చేస్తే మన ఒక నెల కింద నా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ నా దృష్టికి తీసుకొస్తే 5.5 కోట్లు అదనంగా శాంక్షన్ చేపించి 1 మంత్ లోపే ఇంకా 14 మీటర్లే మిగిలింది. ఆ 14 మీటర్లు కూడా ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేసి టౌన్ లో ఇంత పెద్ద వర్షం వచ్చినా ఎక్కడ ఒక్క చుక్క నీళ్లు నిల్వకుండా ఆ పని కార్యక్రమాన్ని 1 మంత్ కిందనే శాంక్షన్ చేసినాం. దానికి కష్టపడ్డ ఇంజనీర్లకు కానీ ఆ కాంట్రాక్టర్ కానీ మా మున్సిపల్ చైర్మన్ గారు ఎప్పుడు కూడా రోజు